కోట్ల కోపెక్కిన ప్రెసిడెంట్ గారే ఆయన కొడుకుని పక్కూర్లో చదివిస్తున్నారు. నీకు బొంబాయి కావాల్సి వచ్చిందేటి? రే, తాగట మించి కోరుకోకూడదు. తాగడానికి నీళ్ళు లేవు గానీ పుక్కిలించడానికి పన్నీరు కావాలన్నాడు వెనకడికి. నా ఫ్రెండ్స్ ఇలాగే అన్నారు. ఏదో విధంగా తనతో మాట్లాడాలని నేను రైల్వే స్టేషన్కి బయలుదేరాను. तेरे खून में बहुत उबाल आ रहा है क्या? अबे ओए बेवकूफ, क्यों घर में बोल के आया क्या? घर में माँ बहन नहीं है क्या तेरी? अब तक मारा गया होता साले। अबे लड़कियों को स्टाइल दिखाने के लिए चलती गाड़ी में उतरता है तू? हाँ, इधर देख, इधर ऊपर। माँ बाप के भी ख्वाब होते हैं। ये बम्बई है बम्बई, चल फुट। अरे ये नहीं तो दूसरी ट्रेन, इतने भी जल्दी क्या थे? कुछ हो जाता बेटे? ఇంత ట్రైన్ లేదా మస్తుగా ఆండ పిల్లకాయలు వస్తారు. ఏదో ఒక ఆండ పిల్లకాయని ఫాలో అవుతాడు. అద్దనే పని చదువుకా. టైం ఓవర్. కాపీ కొట్టకుండా నేనే రాశాను. నువ్వేంటి స్లిప్లా? ఊరు తిరిగి వస్తున్నావా? సెమిస్టర్ ఎగ్జామ్ మిస్ చేసి ఎక్కడికి వెళ్ళవు? నీకెన్నిసార్లు చెప్పాను ఎగ్జామ్స్ ఉన్నాయని. ఎగ్జామ్స్ కన్నా నీకేంట్రా అంత ముఖ్యమైన పని? నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళావు. తన కోసం ఎదురు చూసి అనవసరంగా ఎగ్జామ్ పోగొట్టుకున్నావు. ఇదే విషయం రా. రే, ఒక్కొక్కళ్ళు ప్రేమ ప్రేమ అని అల్లాడి నామరూపాలు లేకుండా పోయారు. అదే ప్రేమ కోసం నువ్వు అల్లాడి అనవసరంగా చదువు చెడగొట్టుకోకు. కొంచెం ఆలోచించుడు. మీ అమ్మా నాన్న నువ్వు చదివి గొప్పవాడు అవ్వాలని ఎన్నో కలలు కని ఉంటారు. అనవసరంగా వాళ్ళ కలలు చెదరగొట్టకు. బాయ్. ఇంటికి ఠికానా లేనివాడు నీకెందుకు నా చదువు? ఇంకో పాలి చదువు గిదువు అని నోటంట విన్నానో కొలువులో కాడటి కాల్చేత జాగ్రత్త. కోట్ల కోపెక్కిన ప్రెసిడెంట్ గారే ఆయన కొడుకుని పక్కూర్లో చదివిస్తున్నారు. నీకు బొంబాయి కావాల్సి వచ్చిందేటి? రే, తాగట మించి కోరుకోకూడదు. తాగడానికి నీళ్ళు లేవు గానీ పుక్కిలించడానికి పన్నీరు కావాలన్నాడు వెనకడికి. తమరి చదువు అయిపోయాక పక్కూరు పాండురంగయ్య గారి ధాన్యం మిల్లులో ఉద్యోగం మాట్లాడుంచాను. నెలకి 250 రూపాయలు జీతం. నిన్ను కన్నది కుటుంబాన్ని కాపాడతావని. అంటే కన్నది మీ సంతోషం కోసం, పెంచింది మిమ్మల్ని కాపాడడం కోసం. కని పెంచింది మీ స్వార్థానికైనా. నాకంటూ ఏ లక్ష్యం, ఆశ, చదువు ఏవి ఉండకూడదా? ఇంటికి దిగాడా లేనోడికి ఎందుకురా చదువు గిదువు? నేను పేదవాడిగా పుట్టడం నేను చేసిన తప్పు కాదు. నేను పేదవాడిని అయినా ఈ జిల్లాలో ఎవరికీ రాని అంత పెద్ద కాలేజ్ నుంచి ఇంటర్వ్యూ లెటర్ నాకు పంపించారంటే అందుకు నువ్వు గర్వపడాలి. ఏంటే నేను గర్వపడాలా? నిన్ను కని చదివించినందుకు అవస్థ పడుతున్నాను సాలతో. నిన్ను చిన్నప్పుడే కమ్మర కొలువులో పెట్టుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి కావురా. ఇదిగో ఈ చూడు, ఇప్పుడే పనిలో పడేశాను. నిన్ను బడికి పంపించాను చూడు, అదిరా నేను చేసిన పెద్ద తప్పు. ఏదో పుడుతూనే పెద్ద కోట్లు సంపాదించిన మాట్లాడుతున్నావే, అడుక్కు తినే ఎదవా. ఇంకో పాలి చదువు గిదు అని నీ నోటని తిన్నాను, తొలివిలో కాడటి కాల్చేస్తాను జాగ్రత్త. నువ్వు ఈ తాగుడు ఖర్చంతా దాచినట్టయితే ఆడు చదువుకు ఉపయోగపడేది. నువ్వు నోరు మూసుకొని పల్లకుండవే, లేకపోతే కొయ్యి తీసి పాచేస్తాను. ఆ పని ఎప్పుడో చేస్తుంటే నేను ప్రశాంతంగా పోయేదాన్ని. ఏనన్నా, నేనేమన్నా నిన్ను మంచి గుడ్డలు అడిగానా? సరదాలకి డబ్బులు ఏమన్నా అడిగానా? బాగా చదివించమని అడిగాను. అడుగుతావురా, వదిలిపెడితే కొంచెం కోరికలు అన్ని అడుగుతావు. మీ అందరికి ఒక పూట తిండి పెట్టడానికే నేను రాత్రి పగలు కష్టపడతాను. ఒక్క పూట పోషించే శక్తి నీకు లేదని తెలుసుగా. నిన్నెవరు పిల్లలు కనమన్నారు? సరిగ్గా తిండి పెట్టలేవు కానీ సంవత్సరానికి ఒకళ్ళు మాత్రం పుట్టిస్తాం. అది నువ్వు కుక్కవు కదా, పొగరెక్కి మొరుగుతావు. రేయ్
అయ్యా 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 కొట్టమాకయ్యా అయ్యా అన్నం కొట్టదు అయ్యా అయ్యా దండం పెట్టండి అయ్యా 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 నా మాట వినయ్యా అయ్యా అయ్యా ఈ తాగుపోతు మడి చేతిలో ఎన్నాళ్ళిట్ట తన్నులు తింటాం ఎక్కడికైనా కంటికి దూరంగా పోయి బతకరా అయ్యా నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించు నాన్న. నేను ఇక మీకు భారంగా ఉండదలుచుకోలేదు. వెళ్ళొస్తానమ్మా. ఈ మేనేజ్మెంట్ స్టడీస్ చేసే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది నీకు కొంచెం కూడా లేదు. 25 లక్షలు కొమ్మరిచ్చిన సీట్ దొరకని ఈ కాలేజీలో ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ వి నీకు సీట్ ఇచ్చారంటే అది ఆయన తప్పు. ఏంటి చూస్తున్నావు? ఇది నీ అర్హతకి ఇచ్చిన సీట్ అనుకుంటున్నావా? నో, ఇది మిస్టర్ రామచంద్ర, ఈ కాలేజీ ఫౌండర్ పెట్టిన భిక్ష. సెలక్షన్ కమిటీలో నేను ఉన్నాను. చివరికి ఒకే ఒక్క సీట్ మిగిలింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసి తన చుట్టాల అబ్బాయికి ఆ సీట్ ఇమ్మన్నాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసినప్పటికీ ఆయన మాట లెక్క పెట్టకుండా లక్ష్యంతో వచ్చిన ఒక పేద విద్యార్థిని ఎంకరేజ్ చేయడం కోసం ఆ సీట్ నీకు ఇచ్చారు. ఆ మర్యాద కూడా కాపాడుకోవడం నీకు తెలియలేదు. నాన్ సెన్స్. నా తెలివితేటల వల్లే నాకు సీట్ వచ్చిందనుకునేవాణ్ణి. ప్రొఫెసర్ చెప్పిన తర్వాతే నాకు నిజం తెలిసింది. కాలేజీలో సీట్ ఇవ్వడం మాత్రమే కాకుండా హాస్టల్లో ఉండటానికి చోటిచ్చి అన్నం పెట్టి ఆకలి తీర్చి తండ్రి కన్నా ఎక్కువగా నన్ను ఆదరించారు. రియలీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. వారిని కలవడం నిజంగా నీ అదృష్టం. అంత పేద కుటుంబం నుంచి వచ్చి ఇంత పెద్ద కాలేజీలో సీట్ సంపాదించి ఏ లక్ష్యం కోసమైతే ఊరి నుంచి వచ్చావు ఆ లక్ష్యాన్ని మర్చిపోవడం ఏమిటి? ఏది మర్చిపోయినా మర్చిపోవచ్చు. ఒక స్టూడెంట్ పరీక్షని మర్చిపోవచ్చా? ఎంత పెద్ద మనిషి. నువ్వు బాగా చదివి పాస్ అవుతావని నమ్మకంతోనే కదా నీకు సీట్ ఇచ్చాడు. అది తప్పని నేను తెలుసుకున్నాను. వారికి నా మీదున్న నమ్మకం కాపాడడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమయ్యాను. తెలుగు